హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. లేబర్ చట్టాలు రీసెంట్గా మనకి 3 లేబర్ చట్టాలు పాస్ అవ్వడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ 2019లో ఒక లేబర్ కోడ్ అనేటటువంటి లేబర్ చట్టము లేదా లేబర్ కోడ్ అనేది పాస్ అవ్వడం జరిగింది. అసలు ఈ లేబర్ చట్టాలు అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్లో ఏ విధమైన ప్రొవిజన్స్ ఉన్నాయి, కోడ్ ఆన్ వేజెస్ అనేటటువంటిది ఏంటి, సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన కోడ్ ఏంటి, ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, ఇవన్నీ అసలు ఏంటి అంటే వాటి యొక్క ప్రొవిజన్స్ ఏంటి, అవి ఏ విధంగా ఎకానమీకి బెనిఫిట్ అవుతాయి, వాటి యొక్క క్రిటిసిజం ఏంటి, మరి ఏ విధంగా మనం ఈ లేబర్ లాస్కి సంబంధించిన క్రిటిసిజంని డీల్ చేయాలి, ఇవి ఇవాళ మనం నేర్చుకోబోతున్న విషయాలు. ఇలాగే మనము అగ్రికల్చర్కి సంబంధించినటువంటి రీసెంట్గా పాస్ అయిన 3 చట్టాలు, వాటికి సంబంధించిన విషయాల గురించి స్పెషల్ వీడియో చూసాం. దాన్ని కూడా ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇవి రెండూ కూడా అటు అగ్రికల్చరల్ చట్టాలు ఇటు లేబర్ చట్టాలు అనేవి మనకు అటు ప్రిలిమ్స్ ఇటు మెయిన్స్ అన్నిటికీ చాలా చాలా యూస్ఫుల్, ప్లస్ కరెంట్ అఫైర్స్ అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సరే, అసలు ఇంతకీ లేబర్ చట్టాలు అంటే ఏంటండి? మనకి ఏదైనా ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీ జరగాలి అంటే ప్రొడక్షన్కి సంబంధించి 4 ఉత్పత్తి కారకాలు అని చెప్తుంటారు, అవునా కాదా? 4 ఫ్యాక్టర్స్ అని చెప్తూ ఉంటారు. వాటిలో లేబర్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. అంటే వర్క్ చేసేదానికి మనుషులు ఉండాలి. సో ఆ కాంపోనెంటే లేబర్. ఇది లేకుండా ఎకనామిక్ ప్రొడక్టివిటీ కానీ ఎకనామిక్ ప్రొడక్షన్ కానీ మనకి పాసిబుల్ కాదు. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్గా మనం లేబర్ అనేది చెప్తాం. అందుకోసం మరి లేబర్కి సంబంధించినటువంటి ఏ విధంగా మరి వేజెస్ కానివ్వండి, ఇగో ఈ 4 ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్. వేజెస్ కానివ్వండి, వాళ్ళకు సామాజిక భద్రత అంటాం, సోషల్ సెక్యూరిటీ కానివ్వండి, జాబ్ లొకేషన్స్లో సేఫ్టీ కానివ్వండి, మరి ఇండస్ట్రియల్ రిలేషన్ అంటే ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్య ఉండే రిలేషన్ ఎలాంటిది, ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ డీల్ చేస్తూ మనకి కొన్ని రూల్స్ కొన్ని గైడ్ లైన్స్ ఉండాలి. వాటికి చట్టబద్ధత ఇచ్చేందుకు కొన్ని చట్టాలు ఉండాలి. సో అందుకోసం లేబర్ లాస్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో లేబర్ లాస్ అనేటటువంటి ఉన్నాయి. ఎస్పెషల్లీ దీని బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోగలిగితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం, పారిశ్రామిక విప్లవం. ఈ పారిశ్రామిక విప్లవం తర్వాతే అసలు ఈ లేబర్ మూమెంట్స్ అనేవన్నీ మొదలయ్యాయన్నమాట. బ్రిటన్ ఇక్కడ మొదలైనటువంటి లేబర్ లాస్ కానీ లేబర్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి దేశానికి విస్తరించాయి. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలోనే ఎన్నో రకాల లేబర్ చట్టాలు అనేటటువంటివి మన ఇండియాలోకి వచ్చాయి. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక కూడా మనం అవే చాలా పాత చట్టాలనే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో ఏవైతే చట్టాలు ఉండేవో వాటిని మాడిఫై చేసుకుంటూ ఆ విధంగా వాడుకుంటూ వస్తూ ఉన్నాం, అమెండ్ చేస్తూ వచ్చాం మధ్యలో. ఇప్పుడు వాటన్నిటినీ సమూలంగా మార్పులు చేయాలి అన్న దానికోసం ఈ లేబర్ చట్టాలు. ఇంకా మనం దీని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. బట్ అసలు కంటెక్స్ట్ ఏంటి అని అర్థమైందా? పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాత మరి కార్మికులందరూ సంఘటితం అవ్వడం మొదలుపెట్టారు. అలాంటి సందర్భంలో మనకి కొన్ని చట్టాలు అవసరమయ్యాయి. ఆ విధంగా మనకి లేబర్ లాస్ అనేవి వచ్చాయి. మరి మన కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి చూద్దామా? రైట్, మనకి రాజ్యాంగంలో లేబర్ అనేటటువంటిది కన్కరెంట్ లిస్ట్కి సంబంధించింది. కన్కరెంట్ అంటే ఏంటంటే ఉమ్మడి జాబితా అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా లేబర్ అనేటటువంటి దాని మీద చట్టాలు చేయొచ్చు. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి 44 చట్టాలు అంతకుమించి ఉన్నాయి. వాటిలో 44 చట్టాలని కలిపి ఈ విధంగా 4 కోడ్స్గా చేశారు. అటు మరి స్టేట్ లెవెల్స్లో తీసుకుంటే 230కి పైగా రకరకాల స్టేట్స్లో రకరకాల చట్టాలు అనేటటువంటి ఉన్నాయి. ఎందుకంటే అది ఉమ్మడి జాబితాకి చెందింది కాబట్టి. మరి అది ఒక విషయం. మరి కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఆర్టికల్స్ స్పెసిఫిక్గా ఉన్నాయి అంటే ఫండమెంటల్ రైట్స్కి ప్రాథమిక హక్కులు అంటాం. దానికి సంబంధించిన ఆర్టికల్ 23. దాంట్లో ఫోర్స్డ్ లేబర్ అనేది ఉండకూడదు అంటున్నారు. వెట్టి చాకిరి అంటాం తెలుగులో, అది ఉండకూడదు, దాన్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 24 చైల్డ్ లేబర్ ఉండకూడదు. 14 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఏ ఫ్యాక్టరీలోను, హజార్డస్ ఫ్యాక్టరీలోను వీటన్నిటిలో దేంట్లోనూ పనిచేయకూడదు. ఆర్టికల్ 39D ఇది డిపిఎస్పి ఆదేశిక సూత్రాలకు సంబంధించింది. దీంట్లోనేమో మెన్ అండ్ విమెన్కి ఇద్దరికి ఈక్వల్ వేజెస్ ఉండాలి అని. మరి ఆర్టికల్ 43Aకి వచ్చేటప్పటికి వర్కర్ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్లో ఉండాలి.
ఇది 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మనకి రాజ్యాంగంలోనూ చాలా ప్రొవిజన్స్ లేబర్ మరియు వర్కర్కి సంబంధించినటువంటివి మెన్షన్ చేసి ఉన్నాయి ఎక్స్ప్లిసిట్గా. కన్కరెంట్ లిస్ట్ కాబట్టి స్టేట్ సెంటర్ 2 లెవెల్స్లోనూ చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఈ 4 చట్టాలు ఓన్లీ సెంట్రల్ లెవెల్లో తీసుకుని వచ్చినవి మాత్రమే. బాగా గమనించాలి, ఓన్లీ సెంట్రల్ లెవెల్లో తీసుకుని వచ్చినవి మాత్రమే. స్టేట్ లెవెల్లో చాలా చట్టాలు ఉన్నాయి. మరి ఈ సెంట్రల్ చట్టాలకు అనుగుణంగా స్టేట్స్ కూడా, రాష్ట్రాలు కూడా వాటి చట్టాలని మరి మాడిఫై చేసుకోవాలి. ఎందుకని? కన్కరెంట్ లిస్ట్లో ఉన్నప్పుడు పార్లమెంట్ ఏవైతే చట్టాలు ఆ టాపిక్ మీద చేస్తుందో, ఆ సబ్జెక్ట్ మీద చేస్తుందో, అవి స్టేట్స్ ఒకవేళ ప్యారలల్గా వేరే చట్టం ఉన్నా పార్లమెంట్ చట్టానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. అది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం. సో అందుకోసం ఈ 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల స్టేట్ లెవెల్లో కూడా మనకి మార్పులు వస్తాయి. సరే, ఏదేమైనప్పటికీ 44 చట్టాలు సెంట్రల్ లెవెల్లో ఉన్న వాటిని అన్నిటినీ కంబైన్ చేసుకొని వాటన్నిటిలో ఏది ఏ పర్పస్కి అని వాటన్నిటినీ కలిపేసుకొని 4 కోడ్స్గా డివైడ్ చేశాము. సరే, అసలు దీని వెనకాల ఉన్నటువంటి కంటెక్స్ట్ ఏంటి అని మనం గమనిస్తే మనకి 1999లో ఒక కమిటీని నియమించడం జరుగుతుందండి, రవీందర్ వర్మ కమిటీ. సో రవీందర్ వర్మ అప్పుడున్నటువంటి లేబర్ మినిస్టర్. సో ఆయన నేతృత్వంలోనే కమిటీని ఏర్పాటు చేస్తారు. మరి అది 2002లో రికమెండేషన్స్ ఇస్తుంది. సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ అని పిలుస్తారు. దీన్నే రవీందర్ వర్మ కమిటీ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ కమిటీ అనేటటువంటిది అప్పట్లో ఇచ్చిన రికమెండేషన్స్ అండి. ఇప్పుడెంత? 2020 ఇప్పుడు పాటిస్తున్నాం. సరే, ఇదేం చెప్పింది అంటే ఎగ్జిస్టింగ్ లెజిస్లేషన్ అనేటటువంటిది చాలా కాంప్లెక్స్గా ఉంది, ఆర్కాయిక్ ప్రొవిజన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఒకదానికొకటి ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి, వీటన్నిటినీ మార్చాలి, వీటన్నిటినీ కలిపి కొన్ని లేబర్ కోడ్స్గా తీసుకొని రండి, బ్రాడర్ గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఇండస్ట్రియల్ రిలేషన్స్, వేజెస్, సోషల్ సెక్యూరిటీ, సేఫ్టీ, వెల్ఫేర్ అండ్ వర్కింగ్ కండిషన్స్, ఇలాగా ఆ కమిటీ 5 రకాలుగా విభజించాలి అన్నారు. ఇప్పుడు మనం ఏం చేసాము? సోషల్ సెక్యూరిటీ వీటిగా విభజిస్తూ ఇవి రెండింటినీ కలిపి ఒక కోడ్గా చేసి 4 లేబర్ కోడ్స్ ఇప్పుడు తీసుకొని రావడం జరిగిందండి. అప్పట్లోనే సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ అనేది చెప్పడం జరిగింది క్లియర్గా, చాలా ఆర్కాయిక్ లాస్ ఇవన్నీ, వీటిని తీసేయాలి అని. అసలు ఏమేం ప్రాబ్లమ్స్ మన లేబర్ లాస్లో ఉన్నాయి, ఎందువల్ల మనం ఈ అమెండ్మెంట్స్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందువల్ల ఈ కొత్త కోడ్స్ తీసుకొని రావాల్సి వచ్చింది, ఒక్కసారి చూద్దామా? ఇక్కడ గమనించండి, ఇందాక చెప్పినట్టు సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ చెప్పినట్టు కాంప్లెక్సిటీ అండ్ రిజిడిటీ ఒక చట్టంలో ఉన్న ప్రొవిజన్స్. ఇప్పుడు మనకి 44 చట్టాలు ఉన్నాయి అంటే ఈ చట్టంలో ఒక డెఫినేషను, ఈ చట్టం అదే విషయం మీద ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రాబ్లం అవుతుంది. లూప్ హోల్స్ కనుక్కోవడం చాలా ఈజీ. ఎప్పుడన్నా గమనించాలండి, చట్టాలు బాగా కాంప్లెక్స్గా ఉంటే దాంట్లో లూప్ హోల్స్ గమనించి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సో ఫస్ట్ కాంప్లెక్సిటీ, రిజిడిటీ ఉండడము. కాంప్లయన్స్, చాలా చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టంని ఇంప్లిమెంట్ చేయడంలో గ్యాప్స్. అనార్గనైజ్డ్ సెక్టార్ అనేది ఈ చట్టాలలో ఉండకపోవడము. మరి ఇండియన్ ఎకానమీలో మెజారిటీ అనార్గనైజ్డ్ సెక్టారే ఉంది. సో మరి అది లేబర్ చట్టాల కిందకి రాకపోతే ఎట్లా? కొత్త కొత్త ఎకనామిక్ యాక్టివిటీస్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎకానమీస్, ఇవన్నీ వచ్చాక వాటిని ఏ లేబర్ కోడ్స్ కింద ఎలా మరి వాటిని డీల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్. వాటన్నిటినీ డీల్ చేసి లేబర్ మార్కెట్ అనేటటువంటి దాన్ని మరి మంచిగా చేయాలి. దానికోసం ఈ రిఫార్మ్స్ అన్నమాట. మనకి గమనించాలండి, కొన్ని రిఫార్మ్స్ని మనం స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే ఏంటి? వ్యవస్థీకృతం, ఈ మనం మొత్తం వ్యవస్థలని మార్చేలాగా అన్నమాట. సో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రిఫార్మ్స్ని, బేసిక్ స్ట్రక్చర్స్నే చేంజ్ చేసేటటువంటి వాటిని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటాము. లేబర్ రిఫార్మ్స్ అన్నది స్ట్రక్చరల్ రిఫార్మ్స్లో ఒక పార్ట్. మనకి 1991లో వచ్చినటువంటి రిఫార్మ్స్ని, ఎల్పిజి రిఫార్మ్స్ని ఎకనామిక్ రిఫార్మ్స్ 1.0 అంటాము, అవునా? మరి ఎకనామిక్ రిఫార్మ్స్ 2.0, వీటిలో మనం జిఎస్టీ రిఫార్మ్స్ని, లేబర్ రిఫార్మ్స్ని, అగ్రికల్చరల్ రిఫార్మ్స్ని, రీసెంట్గా వచ్చిన వాటన్నిటిని పెట్టచ్చు. సో ఎకనామిక్ రిఫార్మ్స్ 2.0లో, స్ట్రక్చరల్ రిఫార్మ్స్లో ఈ లేబర్ మార్కెట్కి సంబంధించిన రిఫార్మ్స్ ఒక ఇంపార్టెంట్ పాత్రని పోషిస్తాయి. కాంప్లెక్సిటీ, రిజిడిటీ ఉండడము, కాంప్లైన్స్ సరిగా లేకపోవడము, కరప్షన్, ఈ కాంప్లైన్స్ లేకపోతే మాకు డబ్బులు ఇవ్వు, మేము నీకు ఈ రిజిస్ట్రేషన్ చేస్తాము, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి కరప్షన్ అనేటటువంటిది ఉంది. అటు చాలా
మరి అటు కొన్ని సంస్థలు ట్రేడ్ యూనియన్స్ ఇవి మరి స్ట్రైక్స్ అవన్నీ ఎప్పుడంటే అప్పుడు చేయడము, ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్, మరి నిజంగానే అవసరం ఉన్నటువంటి సెక్షన్స్ సందర్భాల్లో కూడా కంపెనీస్ అనేటటువంటి అలవెన్సెస్ ఇవ్వకపోవడము, కాంట్రాక్ట్ లేబరర్స్ని వాళ్ళందరినీ తీసుకొని రావడము, మరి ఎస్పెషలీ 1991 తర్వాత న్యూ ఎకనామిక్ యాక్టివిటీగా ఈ కాంట్రాక్చువలైజేషన్ అనేది మొదలైందండి. ఈ కాంట్రాక్చువల్ లేబర్ ఏదైతే ఉందో ఈ కాంట్రాక్చువల్ లేబర్ని మరి ఏ విధంగా చూడాలి, పెన్షన్స్ లేవు, ఏమీ లేవు, గిగ్ వర్కర్స్ అన్నారు. సో ఈ గిగ్ వర్కర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాగా చాలామందికి అసలు ఈ లేబర్ కోడ్స్ వర్తించడమే లేదు. మరి వీళ్ళందరినీ తీసుకొని రావాలి, ముందున్న లాస్ని సింప్లిఫై చేయాలి అని తీసుకొని రావడం జరిగింది ఈ 4 లేబర్ కోడ్స్. మరి ఒక్కొక్క దాని గురించి చూద్దామా. ఫస్ట్ కోడ్ ఆన్ వేజెస్కి సంబంధించింది ఏం చెప్తుంది మరి కోడ్ ఆన్ వేజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రొవిజన్స్ మిమ్మల్ని అడగచ్చు డైరెక్ట్గా కోడ్ ఆన్ వేజెస్ గురించి, లేదా 4 లేబర్ కోడ్స్ వాటి ప్రొవిజన్స్ బెనిఫిట్స్ కన్స్ట్రెయింట్స్ ఇలా అడిగినప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇవి రాసుకోగలగాలి. మినిమం అండ్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ వేజెస్, మినిమం వేజ్ అనేది అందరికీ అందాలి, టైమ్లీ పేమెంట్ అందరికీ ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే ఈవెన్ కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా లేట్గా 2 monthsకి ఒకసారి అలా పే చేస్తూ ఉంటుంది. అలా ఉండకూడదు, టైమ్లీ పేమెంట్స్ ఉండాలి అందరికీ, ఆల్ వర్కర్స్ ఇన్ ఇండియా అన్నది. సో ఈ పర్టికులర్ కోడ్ అనేది 4 చట్టాలని, పేమెంట్ ఆఫ్ వేజెస్ చట్టము, మినిమం వేజెస్ చట్టము, పేమెంట్ ఆఫ్ బోనస్ చట్టము, ఈక్వల్ రెమ్యునరేషన్ చట్టము, వీటన్నిటినీ కలిపి దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ అనేటటువంటిది ఫ్లోర్ వేజ్ అంటాం. ఫ్లోర్ వేజ్ అంటే ఇంత మినిమం వేజ్ అనేది ఫిక్స్ చేస్తుంది అనమాట. దేన్ని బేస్ చేసుకొని మినిమం లివింగ్ స్టాండర్డ్స్ని సూట్ అయ్యేలాగా ఒక ఫ్లోర్ వేజ్ని డిసైడ్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మిగిలిన స్టేట్స్ అనేవి నిర్ణయం తీసుకోవాలి. ఇదిగో మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ అనేటటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఆ ఫిక్స్ చేసిన దానికంటే తక్కువ వేజ్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ ఫిక్స్ చేయకూడదు. అంటే ఇక్కడ ఏంటంటే అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్కి సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలి, స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న చట్టాలు వీటన్నిటికీ స్టేట్స్ చూసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫ్లోర్ వేజ్ అనేది ఫిక్స్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ దాన్ని బేస్ చేసుకొని ఎంత మినిమం వేజ్ ఉండాలి అన్నది ఫిక్స్ చేస్తుంది. సో ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన దానికి అబోవే స్టేట్ గవర్నమెంట్స్ ఫిక్స్ చేయాలి. ప్లస్ ఈ కోడ్ అనేది అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్కి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎంతమంది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు అన్నది ఏమీ లేకుండా అందరికీ కూడా మరి ఈ కోడ్ అనేది కోడ్ ఆన్ వేజెస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇంతకుముందు ఎలా ఉండేది, 10 మంది కంటే ఎక్కువ ఉన్న సంస్థలకే కోడ్ ఆన్ వేజెస్ అప్లికబుల్ అవ్వడం ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాదు, 10 మంది కంటే తక్కువ ఉన్నా సరే ఇది అప్లికబుల్ అవుతుంది. ఇది ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ రెండిట్లో పనిచేసే వ్యక్తులకి అప్లికబుల్ అవుతుంది. ఇంతకుముందు లేబర్ కోడ్స్ లేబర్ లాస్ ఓన్లీ ఆర్గనైజ్డ్ సెక్టార్కే, ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి కూడా. మీరు గమనిస్తూ రండి, దీంట్లో ప్రాబ్లమ్స్ బెనిఫిట్స్ మనం సపరేట్గా చూద్దాం. నెక్స్ట్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, దీనికి సంబంధించి ఫస్ట్ టైం సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, మెటర్నిటీ లీవ్ కానీ, డిజబిలిటీ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి కూడా వర్తించడం జరిగింది. సో గిగ్ వర్కర్స్ అంటే ఎవరండి, ఇప్పుడు మనకి ఓలా వీటన్నిటితో ఏదైతే ట్రెడిషనల్గా ఎంప్లాయీ రిలేషన్ కాకుండా మిగిలిన వాళ్ళు ఉంటారే వాళ్ళు, ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే డైలీ వేజ్ ఎర్నర్స్ ఉంటారా వాళ్ళు, కాంట్రాక్ట్ వర్కర్స్, ఫ్రీలాన్సర్స్, హోమ్ బేస్డ్ వర్కర్స్. ఇప్పుడు హోమ్ బేస్డ్ వర్క్స్ అనేవి చాలా ఉంటున్నాయి కదా, ఇంటి నుంచే వర్క్ చేయడం ఇలాంటివన్నీ. సో ఈ విధంగా వీటన్నిటికీ కూడా సోషల్ సెక్యూరిటీ అప్లికబుల్ అవ్వాలి అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అనేటటువంటిది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనే పేరుని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీగా మార్చి వాళ్ళకి కూడా గ్రాట్యుటీ బెనిఫిట్స్ అనేటటువంటి వస్తుంది. నెక్స్ట్ ఈ కోడ్ అనేటటువంటిది ఒక సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ మరి సోషల్ సెక్యూరిటీ అప్లికబుల్ అవ్వాలి, అందుకోసం సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్లాట్ఫామ్ వర్కర్స్, అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లోకి కాంట్రిబ్యూట్ చేస్తారు 1 to 2% వాళ్ళ టర్న్ ఓవర్లోంచి. సో దాంతోపాటు 5% వర్కర్స్ యొక్క వేజెస్ని కాంట్రిబ్యూట్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి పెన్షన్స్ అవన్నీ ఉంటాయి.
అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే అండి, సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి, గవర్నమెంట్ అంతా ఫ్రీగా ఇవ్వడం కాదు. మనకి ఎలాగైతే ఆర్గనైజ్డ్ సెక్టార్లో శాలరీ నుంచి ఇంత కట్ అవుతుంది, రిటైర్ అయిన తర్వాత పెన్షన్స్ ఎలా వస్తాయో అలాగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా వస్తాయి. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కోడ్. అంటే జాబ్ లొకేషన్లో ఏ విధమైనటువంటి సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ ఉండాలి అని చెప్పేసి అనమాట. ఇదిగో వర్కర్స్ ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్స్, ఆ కంపెనీలు కానీ ఆ వ్యవస్థల్లో కానీ ఎవరైతే వెళ్ళి వర్క్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్కి సంబంధించినటువంటిది. దీంట్లో ఇంతకుముందు ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్, సో వీళ్ళుగా ఇవి కొన్ని ఇన్వాల్వ్ లేవు దీంట్లో. ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్, ఇప్పుడు సేల్స్ మార్కెటింగ్ వ్యక్తులు వాళ్ళందరూ, ఆడియో విజువల్ వర్కర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఇండస్ట్రీలో పనిచేసే ఎంతోమంది, బ్యాక్గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతోపాటు విమెన్ ఎంప్లాయీస్ నైట్ టైమ్స్ కూడా వర్క్ చేసే విధంగా వాళ్ళ కన్సెంట్, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళని నైట్ టైం కూడా జాబ్లోకి తీసుకోవచ్చు. జెండర్ ఈక్వాలిటీ అనేటటువంటిది ఉండాలి. ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి పీడిఎస్ బెనిఫిట్స్ కానీ అవన్నీ అందరికీ వెళ్ళేలాగా చూడాలి. వాళ్ళకంటూ ఒక స్పెషల్ డేటాబేస్ ఉండాలి, ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ ఏంటి, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నమాట. ఈ కోడ్లో ఇవి ప్రొవిజన్స్. మరి ఫైనల్గా ఫోర్త్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఏం చెప్తుంది, అసలు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ట్రేడ్ యూనియన్స్కి సంబంధించి ప్లస్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ రెండిటికి సంబంధించి ఈ పర్టికులర్ చట్టం డీల్ చేస్తుందన్నమాట. ఇంతకుముందు 3 లేబర్ చట్టాలు అనేటటువంటి ఉండేవి. ట్రేడ్ యూనియన్ చట్టము, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్ అని, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అని ఇవన్నీ ఉండేవి. సో వీటన్నిటి ప్లేస్లో ఇప్పుడు ఒకటే చట్టం అనమాట. దీంట్లో ఏం చేస్తున్నారంటే 300కి పైగా వర్కర్స్ ఉన్నటువంటి, 300 లోపల వర్కర్స్ ఉంటే వాళ్ళు ఎటువంటి గవర్నమెంట్ అప్రూవల్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కంపెనీని షట్ డౌన్ చేయాలంటే 300 పైగా ఉంటే అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఇంకా చూడండి, సో 300 పైన వర్కర్స్ ఉంటే అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. సో ఇక్కడ రైట్స్ ఆఫ్ వర్కర్స్ చూడండి, ఏ టైంలో ఎప్పుడు అసలు వర్కర్స్ స్ట్రైక్ చేయొచ్చు, చేయకూడదు, ఇలాంటి వాటిని కూడా ఇది డీల్ చేస్తుంది అన్నమాట. ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో స్ట్రైక్కి వెళ్ళాలి అంటే ముందుగా 60 రోజుల నోటీసు అందించాలి యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి ముందుగా 60 రోజుల ముందే ఇది అందించాలి. ఒకవేళ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ముందు ఒకవేళ ఆ విషయం దేని గురించి అయితే వీళ్ళు స్ట్రైక్కి వెళ్దాం అనుకుంటున్నారో అది పెండింగ్లో ఉంది, లేదా లేబర్ ట్రిబ్యునల్ ముందు అది పెండింగ్లో ఉంది, అలాంటప్పుడు స్ట్రైక్కి వెళ్ళే అవకాశం అనేటటువంటిది లేదు. ఫ్లాష్ స్ట్రైక్స్ అంటే అప్పటికప్పుడు అనుకొని స్ట్రైక్కి వెళ్ళడం అనేటటువంటి దాన్ని ఇల్లీగల్గా ఈ చట్టం అనేది డిఫైన్ చేయడం జరిగింది. ఇవి కొన్ని ప్రొవిజన్స్ అండి. మరి ఇప్పుడు ఒక్కొక్క చట్టంలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఏంటి దాని ఇంపార్టెన్స్ అని కూడా అడగచ్చు. క్వశ్చన్ ఎలా అడగచ్చు, లేబర్ చట్టాలు వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నప్పుడు ఈ టేబుల్ ఒక్కటి రాస్తే మనకు సరిపోతుంది. నెక్స్ట్ స్లైడ్లో మనము వాటి యొక్క కన్స్ట్రెయింట్స్ ఏంటి అన్నది రాస్తే సరిపోతుంది, అట్లా అన్నమాట. సరే, ఇందాక ప్రొవిజన్స్ నేర్చుకున్నా, ఇప్పుడు చూద్దాం. కోడ్ ఆన్ వేజెస్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ది గమనించండి, యూనివర్సలైజేషన్ ఆఫ్ మినిమం వేజెస్. ఇంతకుముందు ఓన్లీ ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళకి మినిమం వేజెస్ అనేది అప్లికబుల్ అయ్యేది, ఇప్పుడు అలా కాదు, అందరికీ అప్లికబుల్ అయ్యే విధంగా యూనివర్సలైజ్ చేయడం మొదలుపెట్టింది. రెండోది రైట్ టు టైమ్లీ పేమెంట్ అనేది అందించాలి అని చెప్పడం జరిగింది. మూడోది స్టాట్యూటరీ నేషనల్ ఫ్లోర్ వేజ్, దేశం మొత్తానికి కలిపి ఒక మినిమం ఫ్లోర్ వేజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో దాన్ని బట్టి ఈ నంబర్ ఇంత ఇవ్వాలి అని చెప్తుంది, దాన్ని బట్టి స్టేట్స్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడోది ఫార్మలైజేషన్, అంటే ఖచ్చితంగా ప్రతి జాబ్లో ఆర్గనైజ్డ్ సెక్టార్ కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కానీ ఖచ్చితంగా అపాయింట్మెంట్ లెటర్ అనేది ఉండాలి. సో అది ఫార్మలైజేషన్ అని పిలుస్తామన్నమాట. సో అన్ని ఆక్యుపేషన్స్లోనూ విమెన్కి అలో చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతిదీ కూడా వాళ్ళ అకౌంట్లోనే మనీ పడాలి, చేతికి క్యాష్ ఇచ్చేది వద్దు, శాలరీస్ అన్నీ అకౌంట్లోనే మరి జమ చేయాలి. ఇలాంటివన్నీ కోడ్ ఆన్ వేజెస్లో మరి మంచి చేంజెస్, మంచి ఇంప్రూవ్మెంట్స్ అన్నమాట. దాని యొక్క ఇంపార్టెన్స్ అది. ఇవన్నీ తీసుకొని రావడం అనేది ఏం చేస్తుంది, ఓవరాల్గా సెక్యూరిటీని కల్పిస్తుంది, వేజ్ సెక్యూరిటీని కల్పిస్తుంది, రైట్.
సో అదేవిధంగా ఇందాక అన్నట్టు నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీలో కనుక మనం చూస్తే గ్రాట్యుటీ అనేటటువంటిది ఇంతకుముందు 5 years వరకు పనిచేసిన వాళ్ళకే గ్రాట్యుటీ ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, 1 year ఉన్నా సరే మరి గ్రాట్యుటీ అనేది అందించడం జరుగుతుంది. మినిమం వేజెస్ అనేటటువంటి ప్రొవిజన్ అందరికీ లేదు, ఇప్పుడు అందరికీ మినిమం వేజెస్ అనేటటువంటిది ఉంది. గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ అవైలబుల్గా ఉంది. మైగ్రెంట్ వర్కర్స్ కొన్ని రోజులు ఇక్కడ చేశారు, ఇంకొన్ని రోజులు వాళ్ళ రాష్ట్రంలోనే చేశారు. ఏదైతే గ్రాట్యుటీ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఉండేలాగా ఒకే నంబర్, ఒకే సోషల్ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. దాంతో పనిచేసే విధంగా ఒక మైగ్రెంట్ వర్కర్ డేటాబేస్ అనేది తీసుకొని వచ్చే విధంగా చేశారు. దానివల్ల సోషల్ సెక్యూరిటీ యొక్క బెనిఫిట్స్ చాలామందికి రీచ్ అవుతాయి. సో అది ఇంపార్టెన్స్ కదా. నెక్స్ట్ చూడండి, ఆక్యుపేషనల్ సేఫ్టీకి సంబంధించి యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది అందరికీ ఆ కంపెనీయే చేయించాలి, దాంట్లో పనిచేసే వాళ్ళందరినీ. హజార్డస్ ఇండస్ట్రీకి కూడా అప్లికబుల్ అవుతుంది. సో 10 employees లోపల ఉన్నా సరే వాళ్ళకి హజార్డస్ ఆక్యుపేషన్ కోడ్ అప్లికబుల్ అవుతుంది. అంటే ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ చేపట్టాల్సి ఉంటుంది ఆ కంపెనీ. దాంతోపాటు నేషనల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ బోర్డ్ అనేది ఏ విధంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ వివిధ కంపెనీస్లో ఉందని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని వాటిని తీసుకొని వస్తుంది. దీనివల్ల వర్కర్ సేఫ్టీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. దీంట్లో క్విక్ సెటిల్మెంట్ ఉండేందుకు 2 సభ్యులు ఉండేటటువంటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బోర్డ్ అనేది తీసుకొని రావడం జరిగింది. రీస్కిల్లింగ్ ఫండ్, ఒకవేళ రిట్రెంచ్ అంటే ఆ కంపెనీ నుంచి ఎంప్లాయీస్ని తీసేస్తే దానికోసం ఒక రీస్కిల్లింగ్ ఫండ్ అనేది గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేసి, స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేసి అప్పుడు వాళ్ళు వేరే దాంట్లో జాయిన్ అవ్వచ్చు కదా, అందుకోసం అనమాట. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి దానికి ఫిక్స్డ్ టర్మ్ ముందే తీసుకునే ముందే ఇదిగో 6 నెలలు లేదా 8 నెలలు లేదా ఇన్ని సంవత్సరాలు, సో ముందుగా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఉండాలి. సో వీళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయో ఆ విధమైన బెనిఫిట్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కూడా ఉంటాయి. ఈ విధంగా అన్ని రకాల సెక్షన్స్ని కవర్ చేస్తూ ఇది ఒక మంచి రిఫార్మ్గా చెప్పడం జరిగింది. 4 అన్ని విధాలుగాను వేజెస్, సెక్యూరిటీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ వీటన్నిటిలోనూ ఈ లేబర్ కోడ్స్ అనేటటువంటివి అటు కంపెనీస్కిను ఇటు మరి లేబర్కిను ప్రోగా ఉన్నాయని చెప్తూ వచ్చారు. కానీ దీంట్లో కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, కన్సర్న్స్ ఉన్నాయన్నారు. ఏంటవి గమనించాలండి. ఇక్కడ కోడ్ ఆన్ వేజెస్ అన్నటువంటిది సైజ్ బేస్డ్ అప్లికబిలిటీ, అంటే మినిమం 10 మంది సభ్యులు అంతకంటే ఎక్కువ ఉంటేనే మరి అటువంటి ఆర్గనైజేషన్స్కి, అటువంటి కంపెనీస్కి మాత్రమే కోడ్ ఆన్ వేజెస్ వర్తిస్తుంది. మరి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటటువంటి వాటిలో అసంఘటిత వర్గంలో 80% 10 మందికి పైగా లేరు కదా. ఇప్పుడు కిరాణా షాపులు ఉన్నాయండి, 10 మందికి పైగా ఉంటున్నారా? అట్లా మనం తీసుకుంటే చిన్న షాప్స్ వీటిలో 80% అన్ఆర్గనైజ్డ్, ఆర్గనైజ్డ్లో కాదు. ఆర్గనైజ్డ్లో చాలా వరకు 10% పైగా ఉంటున్నారు. అన్ఆర్గనైజ్డ్లో 80% 10 లోపలే ఉన్నారు కదా. మరి మీరు 10 లోపల ఉంటే వాళ్ళకి ఇవేమి వర్తించవన్నప్పుడు చాలా కంపెనీస్ 10 మంది అని చూపిస్తాయి, లేదా దానికంటే తక్కువ అని చూపిస్తాయి. ప్లస్ ఉన్న వాళ్ళు కూడా 10 మందిగానే ఉన్నారు. సో అందువల్ల చాలా వరకు ఇది అప్లికబుల్ అవ్వట్లేదు. ఈ చట్టాలు అందరికీ అప్లికబుల్ అవుతాయి. ఇందాక మనము బెనిఫిట్స్ అని చదువుకున్నప్పుడు యూనివర్సలైజేషన్ అన్నాం, కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో అది యూనివర్సలైజేషన్ కాదు. మినిమం వేజ్ అనేటటువంటి డెఫినేషన్ ఆర్బిటరీగా ఉంది. రీసెంట్గా ఫ్లోర్ వేజ్ అనేటటువంటి దాన్ని గవర్నమెంట్ డిఫైన్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. అది బీపీఎల్, బిలో పావర్టీ లైన్ కంటే మరి ఎగువన ఉండాలంటే ఎంతైతే మనీ ఉండాలో దానికంటే తక్కువ అని ఫ్లోర్ వేజ్గా ఎలా డిసైడ్ చేస్తుంది? మరి ఇప్పుడు మనకి మినిమం ఇంత అమౌంట్ ఉంటే వాళ్ళని అబవ్ పావర్టీ లైన్, ఇంతకంటే ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే బిలో పావర్టీ లైన్ అని పిలుస్తాం కదా అండి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇది 2019లో తీసుకొచ్చారు కాబట్టి దీన్ని డిఫైన్ చేస్తున్నప్పుడు ఫ్లోర్ వేజ్ అనేది ఎవరు డిఫైన్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. మినిమం వేజెస్ స్టేట్ గవర్నమెంట్స్ డిఫైన్ చేసుకుంటాయి. మరి ఈ ఫ్లోర్ వేజ్ని డిఫైన్ చేస్తున్నప్పుడు అది పావర్టీ లైన్ లోపలే ఉంది. అంటే గవర్నమెంటే పావర్టీ లైన్ లోపలే వేజెస్ ఉండాలి అంటే ఎట్లా? ఇలాగ కొన్ని కన్సర్న్స్. అదే సోషల్ సెక్యూరిటీకి సంబంధించి చూస్తే 10 మంది సభ్యులు అంతకంటే మోర్ ఉంటేనే ఇది మ్యాండేటరీ. 10 మంది సభ్యుల లోపల ఉంటే అది వాలంటరీ, ఆ కంపెనీ ఇష్టం. గమనించాలండి, గవర్నమెంట్ ఏమో ఎస్ ఇది అందరికీ వర్తిస్తుంది అంటుంది, కానీ ప్రొవిజన్స్ మనం క్లియర్గా చదివి చూస్తే 10 మంది లోపల ఉంటే లెస్ దాన్ 10 మెంబర్స్ అయితే
సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది వాలంటరీగా అప్లికబుల్ అవుతుంది, మ్యాండేటరీ ఏమీ కాదు. సో అంటే వాళ్ళకి ఏ విధంగా అయితే సోషల్ సెక్యూరిటీ కోడ్లో చెప్పారో అవి పాటించకపోయినా కూడా ఏం కాదు. ఇక్కడ వాలంటరీ కాబట్టి, ఇది మ్యాండేటరీ కాబట్టి ఇక్కడ పాటించాలి. సో అప్పుడు అవన్నీ కూడా పోయినట్టే కదా. 10 మంది లోపల అంటే మరి మనం ఇందాక చెప్పినట్టు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో చాలా వరకు 10 మంది లోపలే ఉన్నారు. సో అప్పుడు సోషల్ సెక్యూరిటీ కోడ్ చాలా తక్కువ మందికి అప్లికబుల్ అవుతుంది. ఆక్యుపేషనల్ సేఫ్టీకి సంబంధించి ఇంతకుముందు మ్యాక్సిమం 9 గంటలే పనిచేయాలి అన్నది రూలు. ఇప్పుడు మ్యాక్సిమం 12 గంటల వరకు పనిచేయొచ్చు అన్నారు. అంటే దీన్ని బట్టి కంపెనీస్ ఈ ప్రొవిజన్ ఎక్స్ప్లాయిట్ చేసుకునే అవకాశం ఉందా లేదా? అంతే శాలరీకి మరి 12 గంటలు చేయాలి, ఇదిగో దీంట్లో ఉందని చెప్పచ్చా? గవర్నమెంట్ ఏమంటుంది? అలా కాదు, మరి డిమాండ్ చేయొచ్చు అందరూ కలిసి, మేము 9 గంటలే అని అన్నారు. కానీ ఇండియాలో సర్ప్లస్ లేబర్ కండిషన్ అండి. ఇండియాలో ఉన్న రియాలిటీ ఏంటి అంటే సర్ప్లస్ లేబర్ కండిషన్. నువ్వు ఉండనంటే వెళ్ళిపో, ఒకళ్ళు వస్తారు అనేటటువంటి కండిషన్ ఉంది ఇండియాలో. అలాంటి కంటెక్స్లో మరి లేబర్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే అవకాశం ఉంది 12 గంటలు అని అంటే. ఇక్కడ ఏమన్నారంటే ఎక్కువ గంటలు ఉంచితే ఎక్కువ వేజ్ పెంచాలి అన్నారు, ఎక్స్ట్రా టైంకి ఎక్స్ట్రా పే ఉండాలి అని చెప్పాం కదా అన్నారు. కానీ ఇవి అడిగేంత ప్రొవిజన్స్ అనేవి లేబర్ అండ్ కంపెనీకి మధ్య ఉండేటటువంటి గ్యాప్ చాలా ఎక్కువ, పవర్ గ్యాప్ ఎక్కువ. సో దాంతో సర్ప్లస్ లేబర్ ఉండడం వల్ల దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. గవర్నమెంట్ ఏముంది, 9 గంటల తర్వాత 12 గంటల వరకు పనిచేస్తే ఆ 3 గంటలకి ఎక్స్ట్రా మనీ తీసుకోవచ్చు కదా అని. తీసుకోవచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు కదా, అది ఇక్కడ విషయం. సరే, అది ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్తో ఉన్న కన్సర్న్. మరి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఇక్కడ మేజర్ కంటెన్షన్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు 100 మందికి పైగా ఉన్నటువంటి కంపెనీస్ నుంచి 100 మందికి పైగా వర్కర్స్ ఉంటే వాటిలోంచి ఆ కంపెనీని మూసేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. దాంతో చాలామంది ఏమన్నారంటే, ఇదిగో మాకు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రావడం ఈజీగానే ఉంది, కానీ మాకు రిటర్న్స్ రావట్లేదు, మేము ఎగ్జిట్ అవ్వాలంటే కష్టంగా ఉంది, ఇండియాలో ఎగ్జిట్ ప్రాబ్లం ఉంది అన్నారు. మన ఎకనామిక్ సర్వే ఇక్కడ కూడా చెప్పారు, అవును ఇండియాలో చక్రవ్యూహం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు బాగానే ఉంటుంది, బయటికి రావడం అనేది కష్టంగా ఉంది, సో లేబర్ లాస్ని అమెండ్ చేయాలి అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేసింది, సరే 300 మందికి పైగా ఎంప్లాయీస్ ఉంటే దాన్ని మూసేసేటప్పుడే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, మిగిలిన వాటికి అక్కర్లేదన్నారు. సో కానీ లేబర్ యూనియన్స్ ఏమంటున్నాయి, అలాంటప్పుడు మరి మీరు లేబర్ రైట్స్ని ఎందుకు చూడట్లేదు? 299 మందిని తీసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మూసేళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? అదొక క్వశ్చన్. రెండోది, మల్టిపుల్ డిస్ట్రిక్ట్ బోర్డ్స్ అనేటటువంటి ఉండేవి ఇంతకుముందు ఏదన్నా లేబర్ డిస్ప్యూట్స్కి. ఇప్పుడు ఒకటే ట్రిబ్యునల్ని తీసుకొని వచ్చారు. సో దానివల్ల కొంత కన్ఫ్యూజన్, కొంత కాంప్లెక్సిటీ, ఇంకా డిలే అవ్వచ్చు, ఇలాంటి పరిస్థితులు. నెక్స్ట్, ఇంతకుముందు స్ట్రైక్కి 2 వారాల ముందుగా చెప్పాలంటే 14 రోజుల ముందు చెప్పాలి. ఇప్పుడు దాన్ని 2 నెలల ముందు, 60 రోజులంటే స్ట్రైక్కి వెళ్ళాలంటే ముందుగా 60 రోజుల ముందే చెప్పాలి అన్నారు. సో అది లేబర్ యూనియన్స్ యొక్క పవర్ని వీక్ చేస్తుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మరి స్ట్రైక్ ప్రొవిజన్స్ అనేటటువంటి అసలు కల్పించలేదు. ఈ విధంగా అటు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, కోడ్ ఆన్ వేజెస్, వీటన్నిటిలోనూ కన్సర్న్స్ ఉన్నాయి. ఇది మరి డిఫరెంట్ లేబర్ యూనియన్స్ కానీ వీళ్ళందరూ చెప్తున్న ప్రాబ్లమ్స్. మరేం చేద్దాము? గవర్నమెంట్ ఏమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచాలి, ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొని రావాలి అంది. ఎస్, దానికి కొంత కంపెనీస్కి ఫేవర్గా ఉండాలి. కంపెనీస్ ఎప్పుడు వస్తాయి? లేబర్ లాస్ ఫ్లెక్సిబుల్గా ఉంటే వస్తాయి. కానీ మరి లేబర్ ఇంట్రెస్ట్, ప్రజల యొక్క ఇంట్రెస్ట్ కూడా మరి ఇంపార్టెంటేనా కాదా? సో ఈ రెండింటిని అందుకే బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లేబర్ లాస్ అనేటటువంటివి ఎంత కాంప్లెక్స్గా ఉంటే అంత నష్టం, ఇద్దరికీ నష్టమే, కంపెనీస్కి నష్టమే, లేబర్కి నష్టమే. సింపుల్గా ఉండాలి అంటే రైట్స్ని డైల్యూట్ చేయడమే కాదు, రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూనే మరి సింప్లిసిటీ తీసుకొని రావాలి. రైట్స్ డైల్యూషన్ అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జపాన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే లేబర్ లాస్ అనేవి స్ట్రాంగ్గానే ఉంటాయి, కానీ ఎన్ఫోర్స్మెంట్ అంటే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎందుకు బాగా ఉంటుంది అంటే కంపారిటివ్లీ అవి సింపుల్గా ఉండడము, దాని మీద అందరికీ అవేర్నెస్ ఉండడము, వీటి వల్ల. సో మన లేబర్ లాస్ కూడా సింపుల్గా ఉండాలి, అలాగని రైట్స్ డైల్యూట్ చేయకూడదు.
సింపుల్ ప్లస్ స్ట్రింజెంట్గా ఉండాలి. అటు కంపెనీస్ ఇంట్రెస్ట్ని ఇటు లేబర్ ఇంట్రెస్ట్ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి. అప్పుడే అసలైన లేబర్ లాస్ అనేటటువంటివి ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్కి మనకి ఉపయోగపడతాయి. ఇది మన కంక్లూజన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చాలా రోజుల నుంచి వీటి మీద చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. అందుకే స్పెషల్గా ఈ వీడియో చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, క్వరీస్ కానీ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.